ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు, రహదారి భద్రతా మాసోత్సవాలు, స్వచ్ఛాంధ్ర దివస్, రాష్ట్ర స్థాయి న్యాయ సేవా కమిటీల కార్యశాల వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఒక సభ్యుని ఎన్నికకై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 25 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉన్నారు. ఈ ఫిబ్రవరి 27న జరగనున్న ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి వ్యవహరిస్తూ అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3,47,116 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా 483 పోలింగ్ బూతులను యంత్రాంగం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో పూర్తిగాను, 2 జిల్లాల్లో పాక్షికంగాను ఈ పట్టభద్రుల నియోజకవర్గం కిందకి వస్తాయి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 4న గుంటూరు నగరంలో నిర్వహించారు. గుంటూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ వారు క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ బారిన పడిన వారు దానిని ధైర్యంగా ఎదుర్కొని తిరిగి సాధారణ జీవితాన్ని గడపటానికి అవసరమయ్యే సలహాలను, సూచనలను ఈ కార్యక్రమంలో అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ఎంతో మందిని ప్రభావితం చేస్తోందని, అయితే వ్యాధిని ముందుగా గుర్తించటం, అవగాహన పెంపొందించడం ద్వారా రోగి ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. సరైన సమయం, సరైన మార్గదర్శకత్వం, సరైన చికిత్స ప్రదేశం అనేవి క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనే ఆయుధాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించారు. వీటిలో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఏకాగ్రతతో ఉండటం, సెల్ ఫోన్ వినియోగించకుండా డ్రైవింగ్ చేయటం, ట్రాఫిక్ నియమాలు పాటించడం వంటి పలు చర్యల నియంత్రణకు శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఎం రవికాంత్ మాట్లాడుతూ రక్షణాత్మక డ్రైవింగ్ నైపుణ్యాల పట్ల జిల్లాలోని అన్ని డిపోల్లోని డ్రైవర్లకు 2 రోజుల శిక్షణ అందిస్తున్నామని, దీనిని ప్రతి ఒక్కరూ అందుకోవాలని సూచించారు. అలాగే గుంటూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో గుంటూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కె సీతారామరెడ్డి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, వాహనాల్లో ఏవైనా లోపాలుంటే వెంటనే సదరు అధికారికి తెలియచేయాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర దివస్ను గడిచిన జనవరి 19న గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి తదితర అంశాలను పరిశీలించిన ఆయన తాజాగా విజయవాడలో వచ్చిన వరద సహాయక చర్యల్లో పాల్గొన్న 35 మంది స్వచ్ఛ కార్మికులను సత్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ సాధనలో స్వచ్ఛత అనేది ప్రధానమైన అంశమని, కరోనా సమయంలో పారిశుధ్యానికి ఇచ్చిన ప్రాధాన్యత తిరిగి అందరూ ఇవ్వాలని కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కస్టమ్స్ విజయవాడ వారు అక్రమంగా తరలిస్తున్న 3 కోట్ల విలువ చేసే గంజాయిని, 10 కోట్ల రూపాయల విలువ చేసే సిగరెట్లను, 20 లక్షల రూపాయల విలువ చేసే 10 టన్నుల చైనీస్ గార్లిక్లను జనవరి 24న స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని గుంటూరు నగర పరిధిలోని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ చైనీస్ గార్లిక్ ను కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నిషేధించడం జరిగిందని, అక్రమంగా విదేశీ సిగరెట్లను అమ్మినా కొన్నా నేరమని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయవాదులు మధ్యవర్తిత్వం చేయటానికి అవసరమైన నైపుణ్యాలు, మధ్యవర్తిత్వంలో అనుసరించాల్సిన వ్యూహాలు, మధ్యవర్తిత్వం వల్ల లాభాలు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్లోని 145 మండల స్థాయి న్యాయ సేవా కమిటీలకు గడిచిన జనవరి 25న గుంటూరులో కార్యశాల నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హరి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గల అనేక ప్రాంతాల నుండి హాజరైన న్యాయవాదులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మధ్యవర్తిత్వం వల్ల న్యాయవాదులు తమకు నష్టం జరుగుతుందనే అపోహ వీడాలని సూచించారు. మధ్యవర్తిత్వం చేయటంలో క్షేత్రస్థాయి నియమాలు తెలుసుకోవటం, న్యాయవాదులు ఈ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే స్థిరమైన, న్యాయమైన పరిష్కారాలు చూపటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి గుంటూరు.